ఒక రేడియో ఆపరేటర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె రేడియో స్టేషన్లో మనలో చాలా మంది రాత్రిని సాధారణంగా తీసుకుంటారు. చాలా మంది ఆ రాత్రి నిద్రపోయి రిలాక్స్ అయిపోతారు. కానీ బాగా ఆలోచిస్తే పగటి కన్నా రాత్రి చాలా పనులు చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి రాత్రిపూటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటుంది. తర్వాత మనం సరోజ్ అనే వేసని చూస్తాం. ఆమె రాత్రి బాగా రెడీ అయిపోయి రెడ్ లైట్ ఏరియాకి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్తూ ఆటోలో ఒక డ్రైవర్తో కొద్దిసేపు మాట్లాడుతుంది. ఆటో డ్రైవర్కి కూడా ఆమె వేష అన్న విషయం తెలిసిపోతుంది. అతను అక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనం 5 చిల్లరగా తిరిగే కుర్రాలను చూస్తాం. వీళ్ళు కార్లో ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఈలోగా వాళ్ళలో ఒకడికి అంజలి అనే అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. అతను తన ఫ్రెండ్స్కి ఫోన్ చూపించి కాల్ ఎత్తకుండా డైరెక్ట్గానే అంజలితో ఫేస్ టు ఫేస్ మాట్లాడి డబ్బులు తీసుకుంటాను అంటాడు. వాళ్ళలో సూరజ్ అనే కుర్రాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇతనే అంజలి బాయ్ ఫ్రెండ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అంజలితో డబ్బు విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మున్ముందు తెలుసుకుంటాం. తర్వాత డేవిడ్ అనే ఒక స్మగ్లర్ని చూపిస్తారు. అతను ఒక హోటల్కి వచ్చి ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ మనిషి డేవిడ్కి ఒక బ్యాగ్ ఇచ్చి అది ఎక్కడికో తీసుకెళ్ళమంటాడు. డేవిడ్ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఎల్సా అనే అమ్మాయిని చూస్తాం. ఆమె రాత్రికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ మీరా ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. ఎల్సా బయట నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటూ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన స్టోరీలో హీరో అయిన అశోక్ని చూపిస్తారు. అతని ఫేస్ చూస్తే అతను చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు అని అర్థమైపోతుంది. అందుకే తన ఫ్రెండ్ చందు దగ్గరికి వెళ్ళి ఒక గన్ తీసుకుంటాడు. అప్పుడు ఎల్సా నుంచి అశోక్కి ఒక మెసేజ్ రాగానే చాలా భయపడిపోతాడు. వెంటనే ఎల్సా చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అర్థం కావట్లేదు కదా, స్టోరీ జరిగే కొద్దీ మొత్తం మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం వివేక్ అనే మరో వ్యక్తిని చూస్తాం. అతనికి ఎల్సా నుంచి మెసేజ్ వస్తుంది. కానీ అది అతని భార్య చూసేస్తుంది. అది చూసి ఆమెకి చాలా అనుమానం ఉంటుంది. వీళ్ళు ఏదైనా దొంగతనం చేస్తున్నారేమో, ఫ్రెండ్స్తో కలిసి తప్పు పని చేస్తున్నారేమో అనుకుంటుంది. అప్పుడు వివేక్ తన భార్యతో సరే ఓకే నువ్వు నిద్రపో అంటే ఆమెను బుజ్జగిస్తాడు. తర్వాత ఎల్సా నుంచి వీడియోస్ కూడా వస్తాయి. అందులో ఎల్సా వివేక్ ఇద్దరు కలిసి ప్రైవేట్గా కలిసి ఉంటారు. ఆ వీడియోలు ఫోటోల ద్వారా ఎల్సా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. డబ్బులు ఇవ్వకపోతే నీ భార్యకి ఇవన్నీ పంపిస్తాను అంటుంది. ఈ మొత్తం జనం అంతా ఒకే సిటీలో ఉంటారు. అంటే ఇది ఒకే రాత్రి ఒకే సిటీలో జరిగే కదా. మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి విషయానికే కనెక్షన్ అయి ఉంటుంది. తర్వాత ఎల్సా అన్నయ్యని చూపిస్తారు. అతను తన ఫ్రెండ్తో కలిసి కారులో ఎక్కడికో వెళ్తూ నా చెల్లెలు ఎల్సా ఏదో తప్పు పని చేస్తుందిరా, అది ఎలాగైనా సరే కనిపెట్టాలి, చిక్కులో పడిపోతుందేమో అన్న భయం నాకు ఉంది అంటాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మన 5 చిల్లరగాలని చూపిస్తారు. వీళ్ళు ఒక రోడ్ సైడ్కి కారు ఆపుతారు. అక్కడే సరోజ్ కూడా నిలబడి ఉంటుంది. వాళ్ళంతా ఆ రాత్రి సరోజ్తోనే గడుపుదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ సరోజ్కి వాళ్ళు నచ్చరని అనిపిస్తుంది. అందుకే ఆమె ఇంకో కస్టమర్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ 5లో ఒకడు అంజలి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ₹1,00,000 తీసుకుంటాడు. తన ఫోన్లో ఉన్న కొన్ని వీడియోలు అంజలి ముందే డిలీట్ కూడా చేస్తాడు. నిజానికి అంజలి అంటే సూరజ్కి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఒకసారి ఫిజికల్గా దగ్గర అయినప్పుడు సూరజ్ ఆ సీన్ని రికార్డ్ చేసి ఉంటాడు. తన ఫ్రెండ్స్ చెప్పినట్టే ఆ వీడియోతో కలిసి వాళ్ళంతా అంజలిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. అలా ఆమె నుంచి డబ్బు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈసారి కూడా వాళ్ళు ఆ వీడియోని పూర్తిగా డిలీట్ చేయరు. సో సూరజ్కి ఇది నచ్చదు. తన ఫ్రెండ్స్తో ఇక చాలు, ఆ వీడియోని డిలీట్ చేద్దాం, ఇంకెన్నిసార్లు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తామంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పిచ్చోళ్ళ మాట్లాడుకు, ఈ డబ్బులు మనకు సరిపోవు, తర్వాత మనకి మళ్ళీ ఆ వీడియో అవసరం మనకు ఉంటుంది అంటాడు. ఈ మాటలను విని సూరజ్ చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే తనకు అంజలి అంటే చాలా ఇష్టం. కానీ తన ఫ్రెండ్స్ వల్ల డబ్బు మీద ఆశతో తప్పు చేస్తున్నాను అని రియలైజ్ అయిపోతాడు. ఈలోపు అక్కడికి ఎల్సా తన కారు తీసుకొచ్చి ఆ 5 కారు పక్కన కొద్దిసేపు ఆపుతుంది. తర్వాత ఎల్సా తన కారును స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ 5 కూడా డబ్బుల గురించి మాట్లాడుకుంటూ కారు తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ కారులో సూరజ్ మళ్ళీ అంజలి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను చాలా తప్పు చేస్తున్నానని ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఒక షాప్ దగ్గర ఆగి కొనుక్కోవడానికి లోపలికి వెళ్తారు. అక్కడ షాప్లో అశోక్ తన గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్తో ఉంటాడు. ఈ 5 సరుకులు తీసుకుని బిల్లు కట్టడానికి వెళ్తారు. వాళ్ళలో 2 మాత్రం అంజలి సూరజ్ ప్రైవేట్ వీడియో చూస్తూ అంజలి ఎంత హాట్గా ఉందిరా అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కారు ముందు సడన్గా ఒక అమ్మాయి వస్తుంది. ఊహించని వేగంతో వాళ్ళ కారు ఆమెని ఢీ కొడుతుంది. బయటకు వచ్చి చూస్తే ఆ అమ్మాయే ఎల్సా. ఈ ప్రమాదంలో ఎల్సా అక్కడికక్కడే చనిపోతుంది. అక్కడికి అశోక్ కూడా చేరుకుంటాడు. ఎల్సా డెడ్ బాడీని చూసి చాలా బాధపడిపోతాడు. వెంటనే తన గన్ తీసి వాళ్ళపై షూట్ చేయడం మొదలు పెడతాడు. వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి భయపడి పారిపోతారు. కానీ ఇక్కడ పారిపోయటంలో వాళ్ళ ఫోన్ అక్కడే పడిపోతుంది. అందులో అంజలి సూరజ్ ప్రైవేట్ వీడియోలు ఉంటాయి. ఇక్కడి నుంచి మనకు మొత్తం అర్థమైపోతుంది. ఎల్సా అంటే అశోక్కి ఎప్పటి నుంచో లవ్ ఉంటుంది. ఇక్కడ మీరు అడగొచ్చు, కొద్దిసేపటి ముందే అశోక్ జాస్మిన్తో ఉన్నాడు కదా అని. ఇప్పుడు మనకి క్లారిటీ వస్తుంది.
స్టోరీ ఒక గంట వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పటికే ఈ 5 ఆ షాప్లో ఆగుతారు. అక్కడే అశోక్, జాస్మిన్ ఉంటారు. నిజానికి అశోక్ జాస్మిన్ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నేను ఒక సమస్యలో ఉన్నాను అని చెప్పడానికి వచ్చుంటాడు. అశోక్ జాస్మిన్తో నాకు ఎల్సా అనే అమ్మాయితో కొన్ని నెలలుగా రిలేషన్ ఉంది, కానీ ఇప్పుడు ఆమె అసలు రంగు బయటపడింది. మా మధ్య ఉన్న ప్రైవేట్ మూమెంట్స్ అన్ని తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం అంటుంది అంటాడు. అయితే ఇక్కడ జాస్మిన్ దగ్గర కూడా డబ్బులు లేవు. అయితే ఇంతలో షాప్లోకి ఆ 5 వస్తారు. అశోక్ వాళ్ళతో షాప్ క్లోజ్ అయిపోయింది అని చెప్తాడు. కానీ వాళ్ళు హడావిడి చేసి లోపలికి వచ్చి డ్రింక్స్ తీసుకుని వెళ్తారు. అప్పుడే అశోక్కి ఒక ఐడియా వస్తుంది. జాస్మిన్తో మనం షాప్ దొంగతనం చేసినట్లు నటిద్దాం, లైట్స్ ఆపేసి నేను షాప్లో డబ్బులు తీసుకుని పారిపోతాను, నువ్వు కొంచెం సేపు తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఒక 5 షాప్లో దొంగతనానికి వచ్చారు అని చెప్పు. ఎలాగో వాళ్ళు అర్ధరాత్రి షాప్లోకి ఫోర్స్ఫుల్గా వచ్చారు కాబట్టి వాళ్ళపైన నింద వేయచ్చు అంటాడు. అయితే జాస్మిన్ ఫస్ట్ ఒప్పుకోదు, కానీ అశోక్ని ఇష్టపడడం వల్ల ఇబ్బంది పడుతూ ఒప్పుకుంటుంది. ఇంతలో షాప్ బయటికి ఎల్సా తన కారులో వస్తుంది. అశోక్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతుంది. అశోక్ ఎల్సాతో నువ్వు మెయిన్ డోర్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, నేను అక్కడికి వచ్చి నీకు డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. తర్వాత అశోక్ షాప్లోకి వెళ్ళి తన ప్లాన్ ప్రకారం షాప్లో డబ్బులు దొంగతనం చేస్తాడు. అంతేకాదు షాప్లో ఉన్న సామాన్లు కింద పడేసి ఒక పెద్ద గ్రూప్ వచ్చి దొంగతనం చేసినట్లు కనిపించేలా చేస్తాడు. జాస్మిన్ చేతిపైన ఒక చిన్న గాయం చేసి దొంగతనం జరిగిందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బులు తీసుకుని అశోక్ హైవే వైపు బయలుదేరతాడు. అప్పుడు మార్గంలో అతనికి ఎల్సా ఫ్రెండ్ అయిన మీరా నుంచి ఒక కాల్ వస్తుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. అప్పుడే అశోక్కి ఎల్సా తనతో పాటు ఇంకొక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తుందని అర్థమవుతుంది. అశోక్ వెంటనే హైవే దగ్గరికి వస్తాడు. అక్కడ రోడ్డుకి అడ్డంగా ఎల్సా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అశోక్ దగ్గరగా వస్తున్నప్పుడు సూరజ్ కారు ఎల్సాని గుద్దేస్తుంది. ఎల్సా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడ నుంచి కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. 2 గంటల క్రితం ఏం జరిగిందో చూపిస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ టైంలో వివేక్ ఎల్సాని కలుసుకోవడానికి వస్తాడు. ఎల్సాని బయటికి పిలిచి నువ్వు నాకు వీడియోలు పంపొద్దు, నన్ను నమ్ము, నేను నీకు డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంటాడు. అందుకే ఎల్సా కూడా సరే ఇక్కడ నుంచి నేను అలా చేయను అంటుంది. తర్వాత వివేక్ ఆమెని తనతో పాటు రమ్మంటాడు. అప్పుడు ఎల్సా ఇంట్లో నుంచి సామాన్లు తీసుకుని అతని కారులో కూర్చొని వెళ్ళిపోతుంది. కానీ అదే టైంలో ఎల్సా అన్నయ్య ఈ సీన్ చూసేస్తాడు. ఆమెను ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎల్సా ఆగదు. ఆ తర్వాత అన్నయ్య తన భార్యతో ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఆమె ఎల్సా గురించి చాలా చెడ్డగా ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిలాగా మాట్లాడుతుంది. తర్వాత మళ్ళీ ఎల్సా వివేక్ ఇద్దరు కలిసి ఒక ఖాళీ ప్రదేశంలో ఇంటిమేట్ అవుతారు. కొద్దిసేపు తర్వాత ఎల్సా భయపడినట్లు నటించి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి అన్నయ్య దగ్గర నుంచి కారుకి తీసుకుని ఎక్కడికో బయలుదేరుతుంది. అక్కడ ఆమె మార్గంలో అశోక్ని కలుస్తుంది. అతనితో సెడ్యూస్ చేసినట్లు నటించి అతని పర్సు దొంగలిస్తుంది. ఆ పర్సు తీసుకుని ఖాళీ ప్రదేశానికి తిరిగి వెళ్తుంది. అక్కడ చూస్తే మట్టిలో రక్తం పడినట్లు కనిపిస్తుంది. తర్వాత ఎల్సా కార్ని ఫారెస్ట్ రోడ్డు మీదుగా తీసుకెళ్తూ ఉంటుంది. అయితే అక్కడ ఆమె కారు మీద ఒక చెట్టు కొమ్మ పడి ఆగిపోతుంది. దాంతో ఎల్సా నడుచుకుంటూ హైవే వైపు వస్తుంది. ఈలోపు ఆమె తన ఫ్రెండ్ మీరాకి కాల్ చేసి చెప్తుంది, నేను వివేక్ని కలుసుకోవడానికి వచ్చాను, కానీ అశోక్ నన్ను మార్గం మధ్యలో చూసేయడము అంటుంది. ఇది ఎల్సా ఎందుకు చెప్పిందో తర్వాత మనకు తెలుస్తుంది. మీరా ఆ విషయాన్ని అశోక్కి చెప్తుంది. అశోక్కి ఎల్సా తనతో పాటు మరొకరిని బ్లాక్మెయిల్ చేస్తుందని అర్థమవుతుంది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. హైవేలో ఎల్సా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతుంది. తర్వాత డేవిడ్ కనిపిస్తాడు. అతను హోటల్లో దొరికిన బ్యాగ్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి కారు మీద ఒక పెద్ద వస్తువు పడి అద్దం పగిలిపోతుంది. అది చూసి డేవిడ్ షాక్ అయిపోతాడు. ఏమైందో అర్థం కాక బయటకు వచ్చి చూసుకుంటాడు. అక్కడ గ్లాసు పక్కన ఒక మృతదేహం కనిపిస్తుంది. దాంతో డేవిడ్కి అనుమానం వస్తుంది. నా కారుతో నేను ఎవరో మనిషిని గుద్ది చంపేశానేమో అనుకుంటాడు. చాలా టెన్షన్ పడిపోతాడు. ఇంకోవైపు అశోక్ కనిపిస్తాడు. అతను ఎల్సా డెడ్ బాడీ దగ్గరే ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతని చేతిలో గన్ను ఉండడం చూసి అనుమానం వస్తుంది. అశోక్, సార్ నేనేం చేయలేదు, ఈ అమ్మాయిని ఒక కారు గుద్దేసింది, వాళ్ళు తప్పించుకున్నారు అంటాడు. అప్పుడు ఆఫీసర్ అంటాడు, సరే నీ మాట నమ్మాను కానీ కొద్దిసేపు ముందు వరకు నువ్వు ఏం చేసావు అంటూ అశోక్ని పోలీస్ కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ జాస్మిన్ ఆల్రెడీ కారులో కూర్చొని ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అశోక్ జాస్మిన్ కలిసి ప్లాన్ బాగానే వేశారు, కానీ షాప్లో ఉన్న సీసీ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటారు. దీంతో వాళ్ళు చేసిందంతా ఫేక్ చోరీ అని బయటపడిపోతుంది. సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. పోలీస్ ఆఫీసర్ ఎల్సా డెడ్ బాడీ దగ్గర కొంతమంది పోలీసులను పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఆ 5 ఫ్రెండ్స్ని చూస్తాం. వీళ్ళలో ఒకడికి కాలుకి గాయం అయిపోయి ఉంటుంది. అది యాక్సిడెంట్ టైంలో జరిగి ఉంటుంది. అదే టైంలోనే వాళ్ళ ఫోన్ అక్కడ పడిపోయింది. డ్రైవర్ సూరజ్ ఆ ఫోన్ తీసుకోవడానికి తిరిగి అక్కడికి వస్తాడు. కానీ అప్పటికే అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఏ క్షణమైనా సరే ఆ ఫోన్ పోలీసులకు దొరకవచ్చు.
సో ఈ భయంతోనే సూరజ్ తెలివిగా ఆ ఫోన్ ఎలాగోలా వెతికి బయటికి తీస్తాడు. వెంటనే దాన్ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అతను ఇలా పారిపోతూ ఉండడం చూసిన అక్కడ ఉన్న ఆఫీసర్లంతా వీడే తప్పు చేసి ఉంటాడు, అందుకే పారిపోతున్నాడు అనుకుని వెంటబడతారు. చివరికి అతను పట్టుకుని అతని ఫోన్ తీసుకుంటాడు. అదే టైంలో సూరజ్ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళందరూ కలిసి ఆ పోలీసులను కొట్టి ఫోన్ తీసుకుని కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఆ విషయం పోలీస్ ఆఫీసర్ కూడా తెలిసిపోతుంది. 5 కుర్రాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను కొట్టి హైవే వైపు పారిపోతున్నారన్న వార్త అందుతుంది. తర్వాత మనం డేవిడ్ని చూస్తాం. అతను డెడ్ బాడీని ఒక ప్లాస్టిక్లో కట్టి తన కారు వెనక డిక్కీలో వేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. డేవిడ్ కారు బ్రేక్ అయిన వెంటనే వెనక బాడీ కారు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. పోలీసులు గమనించి కారు డిక్కీ ఓపెన్ చేస్తే అందులో డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, వివేక్ది. ఇప్పుడు ఇది ఎలా జరిగింది? వివేక్ ఎప్పుడు చనిపోయాడు? ఇదంతా కూడా త్వరలోనే తెలుస్తుంది. పోలీసులు డేవిడ్ని కూడా అరెస్ట్ చేస్తారు. డేవిడ్, ఇది నేను చేయలేదు సార్, ఎక్కడి నుంచి వచ్చాడో వీడు నా కారు ముందు పడిపోయాడు, నేను షాక్ అయిపోయి ఎవరికి చెప్పకుండా కారులో పెట్టాను అంటాడు. కానీ అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అందుకే పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు డేవిడ్ కూడా అశోక్ జాస్మిన్ లాగే పోలీస్ కారులో ఉంటాడు. ఇక్కడ నుంచి స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ వివేక్ ఎల్సాని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఇద్దరు కూడా ఫిజికల్గా కలుస్తారు. అదే టైంలో ఎల్సా డబ్బులు అడుగుతూ ఉంటుంది. అది తట్టుకోలేక వివేక్ ఆమెని చంపాలని చూస్తాడు. ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అదే టైంలో ఎల్సా చేతికి ఒక రాడ్డు దొరుకుతుంది. దాంతో ఆమె వివేక్ తల మీద కొట్టి అతన్ని చంపేస్తుంది. సో ఎల్సా భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి కారణం ఇదే. తర్వాత ఎల్సా ఇంటికి వెళ్ళి కారు తీసుకుని మళ్ళీ ఆ ప్లేస్కి వస్తుంది. అప్పుడే ఆమె అశోక్ని కలుస్తుంది. అతన్ని సెడ్యూస్ చేసి అతని పర్సు తీసుకుంటుంది. అలాగే తన ఫ్రెండ్ మీరాతో అశోక్ నన్ను వివేక్ని కలిసి ఉండడం చూశాడు అంటుంది. అలా మీరాకి ఎందుకు చెప్పిందంటే ఈ విషయం మీరా అశోక్ చెప్తుందని ముందే ప్లాన్ చేసి ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే ఎల్సా అశోక్కి గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ ఎల్సా ప్లాన్ ఏమిటంటే అశోక్ కోపంతో అక్కడికి వస్తాడు. అప్పటికే వివేక్ చనిపోయి ఉంటాడు కాబట్టి అశోక్ని మర్డర్ కేసులో ఇరికించవచ్చు. అతను ఇంకా ఇబ్బంది పెట్టి తన మీద ఎవరికి అనుమానం రాకుండా చూసుకోవచ్చు. అందుకే ఎల్సా అశోక్ పర్సన్ తీసుకుని వివేక్ డెడ్ బాడీ దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అదే టైంలో అక్కడికి ఎల్సా పెద్ద అన్నయ్య వస్తాడు. ఎందుకంటే అతను ఎల్సాని ఫాలో అవుతూ ఉంటాడు. అతను నా సిస్టర్ ఏదైనా తప్పు చేసిందేమో అనుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చి వివేక్ డెడ్ బాడీ చూసి షాక్ అయిపోతాడు. ఇదంతా ఎల్సా చేసిందని ఎవరికైనా తెలిస్తే ఆమె ఇరుక్కుపోతుంది అనిపించి అతను ఆ డెడ్ బాడీని ఒక కార్లో వేసుకుని ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి ఆ డెడ్ బాడీని కింద పడేస్తాడు. ఆ బాడీ కింద పడే టైంలో డైరెక్ట్గా డేవిడ్ కారు మీద పడుతుంది. అప్పుడు డేవిడ్కి నేను ఎవరినో గుద్దేశాను అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? అయితే ఇక్కడ మోస్ట్ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఎల్సా అన్నయ్య ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ ఎవరికంటే డేవిడ్కే. అవును, అసలైన ట్విస్ట్ ఇదే. డేవిడ్ కూడా ఎల్సా అన్నయ్యే. అంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు సిస్టర్ని రక్షించాలని అనుకుని మరో తమ్ముడిని మర్డర్ కేసులో అనుకోకుండా ఇరుక్కునేలా చేశాడు. ఇలా వివేక్ చనిపోయాడు. డేవిడ్ ఏ తప్పు చేయకుండానే ఇందులో ఇరుక్కుపోతాడు. అంతేకాకుండా ఆ 5 ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అశోక్ జాస్మిన్ కోసం ఫేక్ దొంగతనం కవర్ చేయడం, పోలీసులతో గొడవ పడటం, ఇంకా ప్రమాదవశాత్తు ఒక అమ్మాయిని కారుతో ఢీకొట్టడం వల్ల వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. తర్వాత రోజు వివేక్ భార్య ఇంట్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు అంజలికి తనను బ్లాక్మెయిల్ చేసిన ఆ 5 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని కారుతో ఢీకొట్టి జైలుకి వెళ్ళారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మనకి ఎవరు తవ్వుకున్న గొయ్యలో వాళ్ళే పడతారన్న సామెత గుర్తొస్తుంది. మనం చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. కొంచెం లేట్ అయినా సరే ఆ శిక్ష తప్పదు. కానీ ఇక్కడ డేవిడ్ పాపం ఏం చేయకుండానే ఇరుక్కుపోయాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.